హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ఇంట్లో ఆనియన్స్ ఉంటే చాలండి, క్రిస్పీగా టేస్టీగా వడల్ని 10 నిమిషాల్లో టేస్టీగా చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు కూడా స్కూల్ నుండి ఈవినింగ్ రాగానే కూడా వెంటనే ఇలా చేసి పెట్టొచ్చు. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనమే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది కదా హెల్త్కి. మరి ఈ ఆనియన్ వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక బౌల్లోనికి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనికి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి చేత్తోనంతా కూడా ఈ ఆనియన్స్ని నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాల్ట్ అంతా ఆనియన్స్కి పట్టించేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకుని, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు అస్సలు స్కిప్ చేయకండి, నువ్వులు తప్పకుండా వేసుకోండి. అప్పుడే నువ్వులు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి వడలు. తర్వాత కారం మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి చేత్తోనే అంతా కూడా బాగా కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ వడలకి ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువగా వాటర్ పైనుంచి వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఒక 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని పిండినంతా కూడా కలుపుకోవాలి. ఆనియన్లో ఉన్న వాటర్ సరిపోతుంది, వాటర్ ఏమీ వేసుకోకుండా పిండిని కూడా చూసి వేసుకోవాలి. ఇలా పిండి ముద్దలా రావాలి. మరి పిండి ఎక్కువగా వేసుకోవద్దు, అలాగని చెప్పి తక్కువగా వేసుకోవద్దు. ఇలా పిండి తీసుకొని చూస్తే ముద్దలా వచ్చి వడలా ఒత్తుకునేలా ఉండాలి. ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు వేడివేడి ఆయిల్లోనికి ఈ వడల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మిగతా అన్ని వడల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు ఆనియన్ వడల్ని చేసుకొని తినండి. చాలా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. టొమాటో సాస్తో తింటే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.